ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈ సమయమందు ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని మనం కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం నుండి 21 వరకు గల దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరి బి కెజియా గారు చదివింది. సహోదరి బి కెజియా గారు. పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథమును 2వ రాజులు 20వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. పేజీ నంబర్ 327. పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథమును 2వ రాజులు 20వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదాకుల్బదాను హిజ్కియా రోగి అయిండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపక, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోనున్న దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచితిరని అతడు అడుగగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచి పెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతులను బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే గదా అని యెషయాతో అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములు గూర్చిది, అతని పరాక్రమం అంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించి దానిని గూర్చియు యూదా రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడినది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనిషే అతనికి మారుగా రాజాయను. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును. తిరిగి 2వ భాగముగా ప్రియులరా, నూతన నిబంధన నుండి యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు గల దేవుని వాక్య భాగం మన మధ్యలో ఉన్న సహోదరులు శ్యామ్రాజ్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమునకై ఏర్పాటు చేసిన 2వ పాఠ్య భాగము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 10వ వచనములుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుతలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకునలేరు. పొట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుతలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి,
అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడు ఈ వాక్యం అందరము నిలిచుండి ప్రియులరా, దయచేసి అందరం లేచి నిలబెడదాం. మనం ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. దేవుని వాక్యంలో మనము ప్రవేశించే సమయం ప్రభు ఆత్మ మనల్ని బలపరిచినట్లు, ప్రభు స్వరాన్ని మనం వినగలుగునట్లుగా ప్రార్థనలో ప్రభు సహాయార్థం కనిపెడదాం. అలాగే వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి అరుణ కుమారి గారు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అరుణ కుమారి గారు ప్రార్థన చేస్తారు. ఏకీభవిస్తాం. స్తోత్రం నైనా, హల్లెలూయా, స్తోత్రం తండ్రి. అత్యున్నత సింహాసనాసీనుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు ప్రభులకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. స్తోత్రం తండ్రి. నాయన, ఎందరో ఈ సమయాన్ని, కాలాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు తండ్రి. మాకంటే గొప్పవారు, మాకంటే విద్యావంతులు, మాకంటే అన్ని విధాల శ్రేష్టమైన వారందరూ కూడా ఈ సమయాన్ని చూడలేకపోతున్నారు తండ్రి. కేవలం మీ కృప చేత, దయచేత, ప్రేమ చేత మేమందరము సజీవుల లెక్కలో ఉండి మందిర ఆవరణంలో చేరినైనా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు, వాక్యం ధ్యానించుటకు, వాక్యంలోని మర్మములు తెలుసుకొనుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, ఈ అదృష్టాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. స్తోత్రం తండ్రి. వాక్యం వినబోచుండగా నైనా తండ్రి, మా హృదయాన్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నాయనా, ఎవ్వరూ కూడా నైనా ఎటువైపు చూడకుండా విశ్వాసం నక్కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు మాత్రమే చూసి వాక్యం విని, వాక్యం ద్వారా మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని నాయనా లోకంలో నైనా తండ్రి మీ నామమును బలపరచుటకు, మీకు సాక్ష్యంగా నిలవబడుటకు మాకు సహాయం చేయండి నాయనా. వాక్యం చెప్పబోతున్న దైవజనుడిని మీరు ఆశీర్వదించండి తండ్రి. రెండంతల బలముతో నైనా తండ్రి ఆయన బలపరచండి నాయనా తండ్రి. మీ వాక్యము చేత అబ్బా ఆ దైవజనుని నింపినైనా మాకు ఏ అవసరం ఉందో, ఏ ఆహారం అవసరమో నైనా ఆహారాన్ని మాకు అందించుటకు, ఆ బిడ్డ కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించండి తండ్రి. దైవజనుని కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయనా తండ్రి. ఆ కుటుంబ సహకారాన్ని ఆ బిడ్డకు నాయన సంపూర్ణంగా ఇచ్చి ముందుకు నడిపించండి నాయన. ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా ఆయన మీ నోటి బూరగా వాడుకొని మాకు కావాల్సిన ఆహారాన్ని అందించుటకు బలపరిచి ముందుకు తీసుకెళ్ళమని యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పుణ్య, పరిశుద్ధ, గంభీర, ఘనమైన నామమును బట్టి నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును ఘనపరుస్తూ, హెచ్చిస్తూ ఎంతో విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమె గ్రంథము నుండి ఇవాల్టి మన టెక్స్ట్ రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము. అందులోని కొన్ని వచనాలు చదువుకొని ప్రియులరా మనము దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరం ఆ భాగాలు చదివి ప్రభును మహిమపరిచి మనం కూడా ఆశీర్వాదాలు పొందుదము కాక. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియులరా,
మనము రెండవ భాగము అంటే సెకండ్ ప్యాసేజ్ మనం చదువుకున్నాం. అందులో 2 వచనాలు చదువుకొని వాక్యంలో ముందుకు సాగిపోదాం. అనగా అదే అధ్యాయము 14, 15 వచనాలు, 14, 15, 16 ఆ వచనాలన్నీ కలిసి ఉంటాయి. చూద్దాం 14 నుండి. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోనను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుమో, వచ్చు దినములలో ఏమీయూ మిగులకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు ప్రియులారా, యెహోవా సెలవు. క్రొత్త నిబంధనలో మన టెక్స్ట్ అది ఒక్క వచనం చదువుకుందాం రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 4వ వచనం ఒక్కటి చదువుదాం. 4వ వచనం ఒక్కటి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా. దయచేసి ఇంకా తెరవలేదు అందరూ. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చివరి వచనం 10వ వచనం. 10 మన టెక్స్ట్లో చివరి మాట. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, జూన్ మాసం చివరి దినం. దాదాపుగా 6 మాసాలు ఈ 2026వ సంవత్సరములో 6 మాసాలు ప్రభు మనలను కాపాడి ఈ చివరి దినం వరకు మనల్ని నడిపించి ఇంకా 2 రోజులు అయిపోతానే మనకు క్రొత్త మాసంలో, క్రొత్త అర్ధ సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. 6 మాసములు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని, మనం కలిగి ఉన్న సమస్తాన్ని కాపాడిన, నడిపించిన మన తండ్రికే సమస్త ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును కాక. అలాగే ఈ ప్రత్యేక పరిశుద్ధారాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఆశీర్వాదకర నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. దయచేసి బయట ఉన్న వారందరూ కూడా మనకు మంచిగా అవి మనకు స్క్రీన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. మీరున్న స్థలంలో నెమ్మదిగా కూర్చొని మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ ఆలకించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, గత వారం మనము మిషన్ టు ది బ్లైండ్ ఆ యొక్క మిషనరీ ఆర్గనైజేషన్స్ పెద్దలు ఆర్కే రెడ్డి గారు దైవజనులు మన మధ్యకు వచ్చారు. వారు దేవుని వాక్యాన్ని అందించారు. మనం కూడా సంఘము, మీరందరూ, మనమందరం ఎంతో ప్రేమపూర్వక ఆర్థిక సహకారాన్ని వారికి అందించాం. వారు చాలా సంతోషపడ్డారు, చాలా థ్యాంక్స్ చెప్పారు. 3వ వారం కూడా, 3వ వారమైనా ఇంత మంచిగా మా సంఘము సహకరించారు మా పరిచర్యకని వారు ఎంతో కృతజ్ఞతలు తెలియపరిచారు. సహకరించిన సంఘానికి, సహకరించిన డీకనెట్ కమిటీ పెద్దలందరికీ కూడా సంఘ కాపరిగా నేను ఎంతో సంతోషపడుతూ మీ అందరికీ నిండు మనసుతో మరొక్కసారి కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నా.
అలాంటి మిషనరీ ఆర్గనైజేషన్స్కు ఆర్థిక చేయూతను మిగిలిన ఏ విధమైన చేయూత మనం అందించినా అది మనకు ఎంతో ఆశీర్వాదం, సంఘానికి అది ఎంతో, మనందరికీ బలం, మనకెంతో ఆశీర్వాదం. అట్టి మంచి పరిచర్యలు రాబో దినాల్లో మన సంఘం మరింతగా కొనసాగించుకొని ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ దేవుని వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, హిజ్కియా రాజును గురించినటువంటి విషయాలు ఎన్నోసార్లు మనము హిజ్కియా రాజును గురించి, ఆయన ఆరోగ్యాన్ని గురించి, ఆయన ఎలా బాగయ్యాడు, స్వస్థత ఎలా కలిగింది, ఇది మనం అందరము బాగుగా ఎరుగుదుం. అయితే ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఒక కోణంలో పరిశుద్ధాత్మదేవుడు మనకు ఆ విషయాలు తెలియపరుస్తూ వస్తుంటారు. ఒక ప్యాసేజ్లో నుంచి కొన్ని గొప్ప సత్యాలు ఉన్నటువంటిది రెండు ప్యాసేజీలు. మొదటి ప్యాసేజ్ ఏం చెప్తుంది, రెండవ ప్యాసేజ్ ఏం చెప్తుంది, ముందుగా ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, కొంచెం పూర్వాపరాలు మనం జాగ్రత్తగా దేవుని వాక్యంలోగిన మనం అట్లా స్టడీ చేయగలిగితే మనకు ఆ సత్యాలన్నీ కూడా తెలియపరచబడతాయి. హిజ్కియా రాజును గురించినటువంటి విషయాల్లో ఒక్క మాట అయితే ప్రియ సంఘమా మీ గమనంలోనికి తేవడానికి ఇష్టపడుతున్నా. ఇజ్రాయేలు రాజులందరిలో కూడా అప్పటికైనా ఇప్పటికైనా అందరి హృదయాల్లో బాగా మంచిగా మన కోసం బాగా మంచిగా పరిచర్య చేసి మన దేశాన్ని, ఇజ్రాయేలు దేశాన్ని ఇంత ఉన్నత స్థితికి నడిపించినటువంటి గొప్ప రాజు ఎవరు అని అంటే, ఇప్పటికి కూడా ఇజ్రాయేలులు ఏం చెప్తారంటే దావీదు రాజుని గురించే చెప్తారు. దావీదు రాజును 1000 సంవత్సరాల చరిత్ర అయినా దావీదు వారి హృదయాల్లో మొదటి స్థానంలో ఉంటారు. ప్రియులరా, తరువాత సొలొమోను గారు, దావీదు తరువాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను గొప్ప రాజు, జ్ఞానవంతుడు. ఆయన మమ్మల్ని కట్టాడు. ఆయనలో కొన్ని బలహీనతలు వ్యక్తిగతంగా కొన్ని ఉన్నా ఆయనైతే మమ్మలను పరిపాలన బాగా చేశాడు, మా దేశాన్ని ఐశ్వర్యవంతమైన దేశంగా తీర్చిదిద్దాడని ఆయన గురించి గొప్పగా చెప్తారు సొలొమోను. ఆ తరువాత అనేక మంది రాజుల పరిపాలన ఇజ్రాయేలు తర్వాత యూదా రెండుగా విభాగించబడింది. మనమైతే ఇజ్రాయేల్ అనే సంబోధన చేద్దాం, ఎందుకనగా మనకు పరిస్థితిని బట్టి. సో అలా ఇజ్రాయేలు రాజులలో మంచిగా నెక్స్ట్ 3వ పేరు ఎవరిది వస్తుంది అంటే హిజ్కియా రాజు పేరే వస్తుంది. ఇంకా కొంతమంది రాజులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. యోషియా రాజు అయినా, నెక్స్ట్ యెహోషాపాత్, ఇలాంటి కొంతమంది మంచి రాజులు మనకు అలా కనిపించినా హిజ్కియా 3rd ప్లేస్ ఎవరికి వస్తుంది అంటే హిజ్కియాకే వస్తుంది. ఎందుకనగా హిజ్కియా జీవితంలో చాలా మార్పు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, చాలా పరివర్తన కలిగినటువంటి వ్యక్తి. 3వదిగా ఏంటంటే దేవునికి ఎప్పుడు అందుబాటులో ఉండాలి, నా దేవునికి నేను ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని తపన కలిగినటువంటి వ్యక్తి హిజ్కియా గారు. ప్రియులారా, అనగా వాళ్ళ తాత పితరుడైనటువంటి దావీదు మనస్సే హిజ్కియా కూడా కలిగి ఉండేవాడు. సొలొమోను లాంటి మనస్సును హిజ్కియా కలిగి ఉండేవాడు. కాబట్టి హిజ్కియా తన ముందున్నటువంటి వాళ్ళు బ్యాడ్గా వాళ్ళ పరిపాలనలు కొనసాగినా ఈయనైతే మాత్రం చాలా మంచిగా జాగ్రత్తగా అన్ని సమన్వయపరుచుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆ హిజ్కియా పరిపాలనను కొనసాగించుకుంటూ వచ్చాడు. సో హిజ్కియా రాజ్య పరిపాలనలో దేశం చాలా మంచిగా బాగుంది, వాళ్ళకేమి ఇబ్బందులైతే ఏమీ లేదు. కాకపోతే సమస్య ఎక్కడ ఉందిరంటే సమస్యలు ఇంటర్నల్ ప్రాబ్లం. ఇది ఎవరిది? హిజ్కియాది ఇంటర్నల్ ప్రాబ్లం. అందుకే మొత్తము మనము 20వ అధ్యాయం ఒక్కసారి చూడండి ప్రియులారా. 20వ అధ్యాయం రాజులు 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో మొత్తం 21 వచనాలు ఉంటాయి. 21 వచనాల్లో మొదటి 11 వచనాలు ఒక ప్యాసేజ్, మొదటి 11 వచనాలు ఒక ప్యాసేజ్, 12 నుంచి 21 వరకు ఇంకొక ప్యాసేజ్ ఉంటుంది. మొదటి ప్యాసేజీ హిజ్కియా, ఇది ఇంటర్నల్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంను ఎట్లా అధిగమించాడు మనము కొంచెం నేర్చుకోబోతున్నాం ఆ విషయాలు. తిరిగి 2వ ప్యాసేజ్ 12వ వచనం నుంచి ఉండేది అది ఎక్స్టర్నల్ ప్రాబ్లం. ఇంటర్నల్ ప్రాబ్లం దాటి అది నెక్స్ట్ ఎక్స్టర్నల్ ప్రాబ్లం ఒకటి వచ్చింది.
ఎక్స్టర్నల్ ప్రాబ్లం హిజ్కియా స్పందన ఏ విధంగా ఉంది, అతని పరిస్థితి ఏంది, మనము వాటిని గురించి కూడా ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇంటర్నల్గా అలా ఎలా తాను ప్రవర్తిస్తూ వచ్చాడు, ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తూ వచ్చాడు. అందుకే మొదటి ప్యాసేజ్లో ఒక ప్రాబ్లం ఉంది, అనగా 2 ప్యాసేజీలు ప్రాబ్లమ్సే. ఎవరి జీవితంలో? హిజ్కియా జీవితంలో 2 ప్యాసేజీలు ప్రాబ్లమ్సే. ఒక ప్యాసేజ్, మొట్టమొదటి ప్యాసేజ్ ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్, అది ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్ను గురించి చూపిస్తుంది. రెండవ ప్యాసేజ్ దేని గురించి చూపిస్తుంది అంటే ప్రాబ్లమ్ ఆఫ్ వెల్త్ను గురించి చూపిస్తుంది. హెల్త్ అండ్ వెల్త్. మొదటి ప్యాసేజీ ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్, రెండవ ప్యాసేజీ ప్రాబ్లమ్ ఆఫ్ వెల్త్. మొదటి ప్యాసేజీ ఇంటర్నల్ ప్రాబ్లమ్ను తాను ఎలా డీల్ చేయగలిగాడు, ఎలా తాను సక్సెస్ కాగలిగాడు. ఎక్స్టర్నల్ ప్రాబ్లంలో తాను ఏ విధంగా అలా తొట్టుబాటు పడ్డాడు, ఏ విధంగా తాను బలహీనుడయ్యాడు, ఎట్లా తాను బలహీనతలోనికి వచ్చాడు అనేటువంటిది అవి అక్కడ వాక్యంలో మనకు స్పష్టంగా వ్రాయబడ్డాయి. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు అని అంటే, యుగాంతమందున్న మనకు ఉన్నటువంటి మన పితరులు వాళ్ళ క్యారెక్టర్స్ను మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి మెరిట్స్ అండ్ డీమెరిట్స్ మన జీవితాల్లో కూడా మనము ఏవి కలిగి ఉండాలి, వేటిని ఏ విధంగా తొలగించుకోవాలి, ఏ విషయంలో ఏ విధంగా ప్రభువు వైపు చూస్తూ ప్రభువు మహిమార్థమై ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకు ముందుకు సాగిపోవాలో మనకు నేర్పించు నిమిత్తమే పరిశుద్ధాత్మదేవుడు ఇవన్నీ గ్రంథస్థం చేయించాడు. లేకపోతే హిజ్కియా ఆరోగ్యం మనకేం అవసరం? అందరికీ ఆరోగ్యాలు బాగుండవు, ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. కానీ హిజ్కియా ఆరోగ్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు రాయించాడు? మనకు ఒక గొప్ప ఆత్మీయమైన పాఠం మనం నేర్చుకోవాలనేటువంటి విషయంతోనే వ్రాయించాడు ప్రియులారా. అందుకే హిజ్కియాను గురించిన ఒక విషయంలో ఇప్పుడు మనము మొదటి ప్యాసేజ్ని గురించి ఒక 3 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మొదటి ప్యాసేజ్, ఫస్ట్ ప్యాసేజ్లో అది ఇంటర్నల్ ప్రాబ్లం, అది తన వ్యక్తిగత సమస్య. రాజ్య పరిపాలన అయితే పర్వాలేదు, బాగానే ఉంది, అక్కడ అతనికి ఇబ్బందికరంగా ఏమీ లేదు ప్రియులారా. అతనికి సమస్యలు ఉన్నాయి, ఇతర రాజులతో యుద్ధాలు ఉన్నాయి, లేకపోతే చుట్టుప్రక్కల వారందరూ ఆ సరిహద్దు రాజులందరూ కూడా అతనికి తిరుగుబాటు చేసి అతని పైన యుద్ధానికి ప్రకటన చేశారు. నెమ్మది లేకుండా ఉంటున్నాడు, దేశాన్ని సరిగా పరిపాలన చేయలేకుండా పోతున్నాడు అనే సమస్య అయితే మాత్రం కానే కాదు. ఇంటర్నల్ ప్రాబ్లం ఆఫ్ హెల్త్ అన్నమాట. ఆయనకు క్యాన్సర్, అనగా మన భాషలో చెప్పాలి అని అంటే క్యాన్సర్ అనేటువంటిది, అక్కడ ఒక పుండు, అనగా ఆయనకు ఒక పుండు వచ్చింది ప్రియులారా. ఆ పుండును అది ఒక గడ్డ అంటారు, గడ్డ అన్న ట్యూమర్ లేకపోతే పుండు, ఇది క్యాన్సర్. మన భాషలో చెప్పాలంటే క్యాన్సర్ గడ్డ అని చెప్పేసని. అలాంటి భయంకరమైనటువంటి జబ్బు వచ్చింది. ఎందుకు వచ్చింది? వచ్చింది అంతే. మంచివాడైనా ఆయన ఎక్కడ కూడా పాపం చేసినట్టుగా, తప్పు చేసినట్టుగా, లేకపోతే ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టినట్టుగా ఏమీ లేదు. కానీ వచ్చింది ఆయనకు ఏ సమస్య? అది తన వ్యక్తిగత సమస్య, తన ఇంటర్నల్ ప్రాబ్లం, తన వరకు పర్సనల్, లేదంటే తన కుటుంబానికి పర్సనల్, తన కుటుంబం వరకు తనకు, ఎందుకనగా అవన్నీ కూడా ఉంటాయి. రాజుగా మళ్ళీ తర్వాత విషయాలు అవన్నీ ఎక్స్టర్నల్ అయిపోతాయి. కానీ ఇక్కడ హిజ్కియా రాజు ఆయన తన ఆరోగ్య విషయాల్లో ఎప్పుడైతే తాను ఆరోగ్య విషయాల్లో బాధపడుతూ అలా ఉంటున్నాడో, తను డాక్టర్స్ అందరినీ కూడా చూపించుకున్నాడు ప్రియులారా. కానీ అది బాగయ్యే పరిస్థితి లేదు, అది మనందరికీ తెలుసు. దాని గురించి ఇంకెక్కువగా మాట్లాడుకోవడం వద్దు, మనం ఎరుగుదుము. క్యాన్సర్ అనేటువంటిది దాదాపుగా క్యాన్సర్ ఇప్పుడైతే బాగవుతుంది అనేటువంటివి మనకు డాక్టర్స్ బాగా మనకు మోటివేట్ చేస్తున్నారు. ఎందుకనగా మనలో మనోధైర్యాన్ని నింపడానికి, ఆ ధైర్యం ద్వారా, మానసిక వికాసం ద్వారా, మనోధైర్యం ద్వారా క్యాన్సర్ను కూడా జయిస్తామనేటువంటి ఆ మోటివేషనల్ ఆ యొక్క ఆ కోర్స్ అన్ని కూడా వాళ్ళు మనకు అందిస్తూ మంచిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ ఆ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు. డాక్టర్స్కి ఎంతో ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకనగా క్యాన్సర్ అనేటువంటి మిగిలిన డిసీజెస్ అన్నీ ఒక రకమైతే ఈ ఆంకాలజీ, ఈ క్యాన్సర్ అనేటువంటి విషయంలో
వస్తానే మనిషి చాలా మానసిక ఒత్తిడికి లోనైపోతాడు. నాకెందుకు వచ్చింది ఇది, నాకు ఎలా ఏంటి పరిస్థితి అనేటువంటిది మొట్టమొదటిగా ఒత్తిడికి లోనై ఇంకా నేను సంవత్సరం ఉంటానా, 6 నెలలు ఉంటానా, మహా అంటే ఇంకా నా స్పాన్ ఆఫ్ లైఫ్ ఇంకా 2 ఏళ్ళే కదా, అంతకంటే ఉండను కదా అనే భావన ఎంత వద్దన్నా కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ఏం చేస్తా ఉన్నా మనిషిని బాగా ఇబ్బంది పెడుతుంది. మానసికంగా ఆయన కృంగదీస్తుంది. ఎవరినైనా సహోదర సహోదరులను ఎవరినైనా ఏం చేస్తాం, ఇంకెందుకులే ఇంకా నా ఏంటి అనేటువంటిది అవన్నీ కూడా అనుకుంటూ ఉంటాం. అందుకే డాక్టర్స్ చాలా కేర్ అండ్ కన్సర్న్ కలిగి ఉంటారు ఆ విషయంలో. ఇక్కడ కూడా మనం గమనిస్తే ప్రియులారా, ఈయన ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నా అది బాగైన పరిస్థితి లేదు. ఒక టైం వచ్చింది, దేవుడు డిసైడ్ చేసేసినాడు. దేవునికి ముందుగా తెలుసు ప్రియులారా, జరిగేదేంది, జరగబోతున్నదేంది, వర్తమాన భూత భవిష్యత్ కాలాలన్నీ కూడా ప్రభువు బాగా ఎరుగును గనక, ఆయనకు అన్నీ తెలుసు గనక ఏంటి ఎప్పుడు ఏంటం. సో ఇప్పుడు ఈయనకు వచ్చిన సమస్య ఏంటి, ఈ సమస్యలో నుంచి ఈయన ఎలా బయటకు వస్తా, ఇది ముందుగానే ప్రభువుకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. అందుకే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టే ఆయన సర్వజ్ఞాని గనుక ఆయన ఏమైనా చేయగలడు, సర్వశక్తిమంతుడు గనుక ఈ కార్యాలు ప్రభు హిజ్కియా జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నా జీవితాల్లో కూడా ప్రభు ఆయన ఏమైనా చేయగలడు. అది క్యాన్సరా, అది ఇంకొకట భయపడొద్దు నాయనా, భయపడాల్సిన అవసరమే లేదు. లేకపోతే దిగులు చెందండి వద్దు అని చెప్పేసని నేను అది ఎంత అనుకున్నా మనకు దిగులు వస్తుంది, మనకు బాధ కలుగుతుంది. కానీ భయపడవద్దు అనేటువంటి ఒక మాట నేను ఎందుకు చెప్పగలుగుతానంటే, భయపడాల్సిన అవసరం లేదు, ప్రభువు తోడుగా ఉన్నాడు. ఎంత వద్దని ఆ సమస్యలు ఆలోచనలు మీదికి వస్తున్నా వాక్యం, దేవుని యొక్క వాక్యం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు స్వస్థం. దేవా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దావీదు అంటున్నాడు, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కీర్తనలు 119:50 నా బాధలలో ఇదే అనగా నీ వాక్యమే నాకు నెమ్మది కలుగజేయుచున్నది అంటాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉంది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయుచున్నది అని అంటాడు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా దేవా నీ వాక్యము నన్ను బలపరుచుచున్నది అని అంటాడు. కాబట్టి ఆయన వాక్యం ఏదైనా చేస్తుంది మన జీవితంలో. ఇప్పుడు కరెక్ట్గా అదే జరిగింది. యెహోవా వాక్కు యెషయా ద్వారా హిజ్కియా దగ్గరికి ఆయన వాక్కు చేరడం జరిగింది ప్రియులారా. ఇప్పుడు యెషయా ప్రవక్త, గొప్ప ప్రవక్త, రాజైనటువంటి గొప్ప రాజైన హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన వచ్చిన వెంటనే ఈయన ప్రతి నమస్కారం చేసి ఆయనకు కొంచెం గౌరవం ఇచ్చి, ఆయన ఏమన్నా మార్నింగ్ టైం వచ్చాడో మధ్యాహ్నం వచ్చాడో ఏ టైం వచ్చాడో తెలియదు, ఆ ప్రవక్త గారు దయచేసి కొంచెం భోజనం చేయండి, కొంచెం ఆతిథ్యం స్వీకరించండి అన్నంత టైం కూడా ఇవ్వలే. ఆ మాటలు ఆ ప్రస్తాపనలు కూడా జరగలే. ఏంటి అనేటువంటిది బాగోగుల గురించిన విషయాలు కూడా లేవు. ఎందుకనగా యెహోవా వాక్కు డైరెక్ట్గా హిజ్కియాతో యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చిన వెంటనే అంటున్నాడు, చదవండి ఏమని అంటున్నాడు. యెహోవా వాక్కు, మొట్టమొదట యెహోవా వాక్కు రాజైన హిజ్కియాతో ఏం మాట్లాడుతున్నాడో చదవండి పిల్లరా. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో. చూసారా పిల్లరా, ఎంత మాట అందులో! సాక్షాత్తు దేవుడే ఆయన తన వాక్కును ప్రవక్త ద్వారా పంపించి పలికిన మాట. ఇది తిరుగులేదు. ఇంకా డాక్టర్లా ఏం చేయలేరు, మిగిలిన వారా ఎవరు ఏం చేయలేరు. మరణం అందరికీ వస్తుంది కాబట్టి మరణాన్ని తప్పించడం ఇంకెవరి వశం కాదు. ఇప్పుడు దేవుడే వచ్చి ఏమంటున్నాడంటే, హిజ్కియా నీకు టైం దగ్గరికి వచ్చింది, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనుక ఒక పని అయితే చేయి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరణమవుచున్నావు, బ్రతకవు. ఆయనకు కూడా తెలుసు నాకు వచ్చిన జబ్బు ఎంతోమందికి చూపించుకునే నా బాగాల, నేను కూడా తొందరలో చచ్చిపోతాననేటువంటిది ఎట్టట్లో ఆయన ఫీలింగ్స్ ఆయనకున్నాయి, ఆయన పర్సనల్ ఫీలింగ్స్ ఆయనకున్నాయి.
కానీ ఇప్పుడు దేవుని స్వరం, దేవుని వాక్కు మాట్లాడుతామంటే ఒక మంచి మాట చెప్తున్నాడు ప్రియులరా. ఏంటి ఆ మంచి మాట అంటే ఏమనుంది ప్రియులరా అక్కడ? నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో అంటే ముందు నిన్ను నువ్వు సెట్రైట్ చేసుకో. తర్వాత నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం సరిగా లేరు నాయనా, సరిగా లేరు. నువ్వు బాగున్నావు, ఓకే, అంతవరకు మంచిదే. కానీ నీ కుటుంబం సరిగా లేదు. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. నిజంగానే హిజ్కియా కుటుంబం సరిగా లేదు ప్రియులారా. హిజ్కియా వరకు బాగానే ఉన్నాడు. హిజ్కియా గుడ్, దేవుని దృష్టిలో గుడ్. లోతు దేవుని దృష్టిలో గుడ్, నీతిమంతుడు, మంచివాడు. కానీ ఫ్యామిలీ పరంగా అట్టర్లీ ఫెయిల్డ్ లోతు, మనందరికీ తెలుసు అన్నమాట. ఇట్లాగా ఇక్కడ హిజ్కియా విషయంలో తన ఫ్యామిలీ ఆయన చక్కబెట్టుకునేటువంటి, తన ఇంటిని చక్కబెట్టుకునేది చాలా ఉంది. అందుకే దేవుడు అన్నాడు, ఇంకా తనకు విషయాలకి తెలియపరచకపోతే ఇల్లు చక్కబెట్టుకోవడంలో ఇంకా ఆలస్యం చేసుకుంటాడని ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభు ముందుగానే తన వాక్కును హిజ్కియాకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఉదయకాలమున ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కూడా ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న అందరం, పాస్టర్ గారితో సహా అందరం కూడా ఆ అనుభవం ద్వారా వెళ్ళాల్సిన వాళ్ళమే. మరణము అన్నటువంటి అనుభవం ద్వారా వెళ్ళాల్సిన వాళ్ళమే. ఎవరు కూడా దానికి అతీతులైతే ఏమీ కాదు. అయితే ఎప్పుడు ఎవరికి ఏ రూపాన వచ్చి ఎవరిని రమ్మని ఆ మరణం పిలుస్తుందో, ఎవరిని వచ్చి అలా తీసుకొని పోతుందో మనకెప్పుడు తెలియదు. ముందు వెనక అందుకు దీనికి ఏం వయస్సుతో సంబంధం లే. పెద్దవాళ్ళు 90 ఏండ్ల వాళ్ళు ఉన్నారు, 80 ఏండ్ల వాళ్ళు ఉన్నారు, 70, 60 ఉన్నారు. వాళ్ళందరి తర్వాత కదా, నేను ఇంకా చిన్నోని కదా, నా వరకు ఎందుకు వస్తుందిలే అనుకునేదానికి లేదు ప్రియులరా. ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందో మనకు తెలియదు, మనం ఎరుగుదాము. కాబట్టి మరణం విషయానికి వచ్చినప్పుడు దేవుని మాట ఉదయకాలమున మనందరితో మనం చక్కబెట్టుకో. ఏం చక్కబెట్టుకో? ముందు నిన్ను నువ్వు చక్కబెట్టుకో. నీ కుటుంబాన్ని, నిన్ను నమ్ముకున్న వారిని, వాళ్ళందరినీ చక్కబెట్టుకో నాయనా. ఇంటి పరిస్థితి బాగాలేదు, నువ్వెందుకు ఊరికి బయట తిరుగుతూ ఉంటావు? నువ్వు బయట విషయాలే పట్టించుకున్నావు. నీ రాజ్యం మిగిలిన అవంట ఇవంట అవి ఇవి వేరేటి అన్నీ నువ్వు తిరుక్కుంటా ఉన్నావు. కానీ నీ ఇంటి పరిస్థితి బాగలేదు, నీ పిల్లల పరిస్థితే బాగలేదు, నీ కుటుంబంలో పరిస్థితి బాగలేదు. నువ్వు బాగలేకుండా నిన్ను నువ్వు చక్కబెట్టుకోలేకుండా, నీ ఇంటిని చక్కబెట్టుకోలేకుండా మరణం చూస్తే దగ్గరికి వచ్చింది. మరణం నిన్ను తాకుతా ఉంది, నిన్ను రమ్మని పిలుస్తుంది మరణం. ఈ పరిస్థితులలో నువ్వు చక్కబెట్టుకో. ఎప్పుడైతే ఈ మూడవ మాట ఉందే, నీవు మరణమవుచున్నావు, ఆయన పెద్ద ఫీల్ కాలే. ఎందుకంటే ఆల్రెడీ మెంటల్గా తాను మంచి రాజు, ప్రార్థనాపరుడు కాబట్టి ఫిక్స్ అయిపోయింటాడు, మరణము ఏదో ఒక టైంలో వస్తుంది, దాన్ని ఎదుర్కోక తప్పదు అన్నట్టుగా. కానీ నీవు ఇంటిని చక్కబెట్టుకో అన్నాడే, దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉదయకాలమున మనందరితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం ధ్యానించేటప్పుడు నన్ను నేను ఆత్మావలోకనం చేసుకున్నాను. ఇప్పుడు దేవుడు నాకు ఒక కుటుంబం ఇచ్చినాడు, భార్య, పిల్లలు, కుటుంబం అనేటువంటిది. అది ఇవ్వకపోతే అది వేరే సంగతి. కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి అలాగూ కుటుంబ జీవితాన్ని, కుటుంబ జీవితంలో నేను చక్కబెట్టుకోకపోతే, నేను సరిగా లేకుండా నా పిల్లలకు నేనేమని చెప్పగలను? నేను ఒకవేళ వాళ్ళు సరిగా లేకపోతే వాళ్ళను చక్కబెట్టేటువంటి విషయంలో ఎట్లా? నేను ఏమని ఇతరులకు నేను వాక్యం అనగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్థానం, ఈ స్థాయి, ఈ పరిస్థితులలో ఇతరులకు వాక్యం అందించాలంటే మొట్టమొదటిగా భార్యాభర్తలు చక్కగా ఉండాలి, అలాగూ పిల్లలు, కుటుంబం చక్కగా ఉండాలి. అలాగూ మనము ఎప్పుడైతే ఆ విషయంలో చక్కబడి మనము చక్కదిద్దుకుంటే, మనం ఇతరులకు ధైర్యంగా, సంతోషంగా మనము చెప్పగలిగినప్పుడు దేవునికి మహిమ, అలాగూ అనేకుల జీవితాలకు ఆశీర్వాదం వస్తుంది. అలా కాకుండా మన వ్యక్తిగత జీవితాల్లో మనమే సరిగా లేనప్పుడు,
అలా మన కుటుంబ పరిస్థితులలో మన పిల్లలను మనము చక్కబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే మనము ఎంత గొప్ప దైవజనులమైతేనేమి ఇంకొకటేమి పిల్లరా, మనము ఒకసారి జ్ఞాపకం వస్తుంది, ఆత్మదేవుడు గుర్తు చేస్తున్నాడు. కర్నూలు పట్టణంలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. నేను ఆయన పేరు సంబోధించడం లేదు. బక్సింగ్ గారి సహవాసంలో ఆయన ఉండేవారు. ఇప్పుడు ఆయన ప్రభునందు నిద్రించడం జరిగింది. ఇది కర్నూలులో జరిగినటువంటి విషయం. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన చిన్నప్పుడే వేరే అన్య జనాంగం నుంచి ప్రభు అతన్ని పిలువగా అలా తాను మారు మనసు పొంది అలాగూ ప్రభువుని తెలుసుకొని బ్రదర్ బక్సింగ్ గారితో సమకాలికులుగా మంచి పరిచర్య జరిగించిన దైవజనుడు. ఆయన కుమారుడు సరి అయిన రీతిలో లేడు. ఆయన కుమారుడు వచ్చేసి అంతా గందరగోళమే. మందిరంలో చర్చిలో ప్రార్థనలకు వచ్చేటువంటి వాళ్లకు తన కొడుకే ఒక పెద్ద సమస్యగా తయారైనాడు. ఆ పరిస్థితులలో ఇంకా మామూలు పరిస్థితి చేయి దాటిపోయి ఎంతవరకు వచ్చిందంటే నెక్స్ట్ ఒక తప్పుడు పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు వారికి కూడా వాళ్ళకు దొరికిపోతే పోలీసు వారు ఆ బాబును అక్కడ కస్టడీలో ఉంచేసి ఆ బాబు ఫోటో తీసుకొని మీ డాడీ ఎవరు ఏంటి అని చెప్పేసి కనుక్కొని నేరుగా మందిరానికి చర్చికి వచ్చారు. చర్చికి వస్తానే ఆయన దైవజనుడు అక్కడ ఒక మా పుల్పిటి దగ్గర ప్లేస్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈ లోపల పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పెద్దలు వచ్చారు. వాళ్ళు వచ్చేసి సార్ ఇక్కడ మీ పేరేంటి, నేను అందుకే పేరు సంబోధన చేయడం లేదు. సో అంటే ఎస్ నేనే, చెప్పండి సార్ ఏంటి వచ్చారు అని అంటే ఫోటో చూపించేసి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి మీ కుమారుడేనా అంటేనే చెప్పండి సార్ ఏం జరిగింది, ఈ అబ్బాయి తప్పు చేశాడు, ఇప్పుడు మా కస్టడీలోకి వచ్చాడు, అందుకే ఆ బాబు ఫోటో తీసుకొని మీ అబ్బాయేనా కాదా అని కనుక్కొని కన్ఫర్మేషన్ కోసం వచ్చాం, మీరు వచ్చి మీ బాబుతో మాట్లాడాలంటే మాట్లాడండి అని వాళ్ళు ప్రేమతో మంచిగా చెప్పాల్సినటువంటివి చెప్పి ఫోటో అంటే మీ అబ్బాయి అంటే ఎప్పుడైతే ఫోటో చూశాడో తండ్రి హృదయం చాలా బాధపడింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, వీడు నా కొడుకు కాదు అన్నాడు. వీడు నా కొడుకు కాదు. తర్వాత చాలా జరిగింది. ఆ తర్వాత చాలా జరిగింది. దానిపైన వీడు నా కొడుకు కాదు అని చెప్పేసానని తర్వాత జరిగిన ఒక 3 సంవత్సరాలకు, అది జరిగిన 3 సంవత్సరాలకు ఆ బాబు తన జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేశాడు. 3 సంవత్సరాల తరువాత తన తండ్రి అనినం, వీడు నా కొడుకు కాదు. ఎందుకు కాదు వీడు నా కొడుకు? నేనేంటి, నా స్థాయి ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన స్థానం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు వీడున్న పరిస్థితి ఏంటి, కాబట్టి వీడు నా కొడుకు కాదు అని నా తండ్రి అన్నాడే. ఇది ఆ అబ్బాయి రింగు తిరుగుతుంది. ఎన్నో విధాలుగా డాడీ పైన లోపల పగ, కక్ష, అవి ఇవి. ఎందుకు మా డాడీ నన్ను గురించి కాదు, అస్సలు స్టేషన్కి వచ్చినాడా రాడు, వచ్చి మా డాడీ ఒక్క మాట మాట్లాడితే నాకు అన్నీ సేఫ్ అయిపోయేవాడిని కదా, ఆయన వచ్చి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికి ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయన మాట్లాడితే ఏమైనా ఎన్నెన్నో అనుకున్నాడు. ఒక 3 years తర్వాత పరిశుద్ధాత్మదేవుడు గొప్ప కార్యం చేస్తే ఆ బాబు మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి తండ్రి యొద్దకు తిరిగి వచ్చినాడు. తండ్రి యొద్దకు తిరిగి వచ్చి వాళ్ళ నాన్నను కలుసుకొని క్షమాపణ చెప్పేసేసి, డాడీ నువ్వు ఎందుకు నా కొడుకు కాదని చెప్పేసానని అన్నావో ఇప్పుడు నాకు అర్థమైంది. నా జీవితంలో నేను కూడా యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్నాను, నేను ఇప్పుడు మారిపోయినాను డాడీ అని చెప్పేసానంటానే. అప్పుడు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఎంత గొప్పగా తీర్చిదిద్దాడంటే ప్రియులారా, ఆ కుమారుడు గొప్ప దైవ, తండ్రిని మించిన తండ్రి కంటే వాళ్ళ తండ్రి తెలుగులో వాక్యం చెప్తాడు. ఆయనకి ఇంగ్లీష్ పెద్దగా రాదు. ఆ కాలంలో 2వ తరగతో 3వ తరగతో చదువుకున్నటువంటి పెద్ద ఆయన, కానీ అద్భుతమైన వర్తమానాలు ఇస్తాడు. కానీ ఆయన కొడుకు దేవుడు ఎట్లా ఆయన పరిస్థితి అంటే దేవుని వాక్యంలో తెలుగులో చెప్తా అంటే ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తాడు. తెలుగులో వాక్యం చెప్పే వాళ్ళకు ఆయన ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తాడు. ఇంగ్లీష్లో చెప్తా అంటే తెలుగులోకి చెప్పడం కాదు. అనగా దేవుని చేతిలో బహుబలముగా వాడబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు తాను సింగపూర్లో ఉన్నాడు, అక్కడ పరిచర్య చేస్తా ఉన్నాడు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా, మరొక్కసారి ప్రియులారా.
మరొకసారి హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. నీ ఇల్లు చక్కబెట్టుకో. టైం అవుతుంది, మనం ముగించుకుందాం ప్రియులరా. చక్కబెట్టుకున్నప్పుడు వెంటనే ఇంకా ఏంది ప్రభువా, నేను బాగున్నా కదా, నా పిల్లలు బాగానే ఉన్నారు కదా, నేను ఇవన్నీ ఏం అనలేదు ప్రియులరా, ఇవన్నీ ఏం చెప్పలే. వెంటనే తన జీవితంలో అదే అంటారు కదా, అవైలబిలిటీ, దేవునికి ఎప్పుడు అవైలబుల్గా ఉండాలని వాళ్ళ తాత దావీదు దగ్గర నేర్చుకున్నాడే, వాళ్ళ తాత సొలొమోన్ దగ్గర నేర్చుకున్నాడే. దేవునికి నేను అవైలబుల్గా ఉండే. ఆ అవైలబిలిటీ లీడ్స్ ఎబిలిటీ. God always wants our availability but not our ability. God always wants our availability. God turns our availability into our capability. God turns our availability into our credibility. God turns our availability into our capability, our ability, our credibility and our capability. దేవునికి మనం దగ్గరగా ఉంటే ఇవన్నీ కూడా పోతాయి. హిజ్కియా ఆ పని చేసినాడు. వెంటనే దేవాలయం వైపు, గోడ వైపు ముఖం తిప్పుకోనంటే అర్థం ఏంటంటే ప్రియులారా, యెరూషలేం దేవాలయము వైపు అని అర్థం. దాని గోడ వైపు అంటే ఆడ గోడ ఉంది అంటాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు కదా, ఆయన అంతఃపురంలో కోటలో ఉన్నాడు కాబట్టి ఆ రూమ్లోకి వెళ్ళాడు, ఆ గదిలోనికి వెళ్ళాడు. ఆ గదిలో ఏ వైపు తిప్పుకున్నాడు? దేవాలయం వైపు తన ముఖము తిప్పుకొని ఒకటే ఒక మాట, ప్రభువా నీ కృపలో లార్డ్ ప్లీజ్ ఇన్ యువర్ గ్రేస్ నీ కృపలో నన్ను జ్ఞాపకము చేసుకో. ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ గ్రేస్. ఓ లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ గ్రేస్. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. కృపలో జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఎంతో అద్భుతమైన, ఎంత యథార్థతతో కూడిన, ఎంతగా డైరెక్ట్ పరలోకపు తండ్రి సింహాసనం ఎదుట చేరగలిగేటువంటి ప్రేయర్, యథార్థతతో కూడినటువంటి ఆ ప్రార్థన అంటే కృప. ప్రభువా నేను ఆ రాజును, అది నేను పక్కన తన రాజరికం అన్నీ పక్కన పెట్టేసినాడు. తనకున్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యం, ధన ఘనతలు, అధికారం, రాజరికం, హుందాతనం అన్నీ పక్కన పెట్టేసేసినాడు. కృప అనగా నేను దేంట్లో అనర్హున్నో దాంట్లో అర్హునిగా చేయగలవు, అది నీ కృప. నేను దేనిలో బలహీనున్నో అందులో నన్ను నీవు బలవంతునిగా చేయగలవు, అది నీ కృప. అది నీ కృపకు మాత్రమే సాధ్యం గనుక నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నేను కలిగి ఉన్న ఇదంతా కాదు ప్రభువా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, అంతే. ప్రియులారా, జస్ట్ ఎంతసేపు అంటే యెషయా ప్రవక్త మాట చెప్పి ఇంకా మళ్ళా ఆతిథ్యము స్వీకరించే పరిస్థితి లేదు, టైం అయింది. ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చెప్పాడు, పైనుంచి కిందికి దిగాడు, నడిమిశాలలో, వాక్యంలో వ్రాయబడింది, నడిమిశాలలో పడి వెళ్తున్నాడు అంతే. ఇంకా గేటు దాటి, కోట గేట్లు దాటి బయటికి కూడా ఆ ప్రవక్త గారు వెళ్ళలే. నడిమిశాలలో పడి వెళ్తున్నప్పుడే కన్నీటి ప్రార్థన. బాగా వినండి ప్రియులారా, ఇలాంటి ప్రార్థన మనకు అవసరం. తల్లిదండ్రులారా, మన పిల్లల ఇండ్లు చక్కబెట్టుకునేదానికి ఇది మనకు అవసరం నైనా. పెద్దలారా మనకి ఇది అవసరం. మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, అది వ్యక్తిగతమైన, మన కుటుంబమైన, మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చక్కబెట్టుకునేదానికి హిజ్కియా ఏమైతే చేశాడో అది మనకు ఎంతో అవసరం. మాదిరికరం. ఆయన ప్రార్థన చేశాడు, కన్నీటితో కన్నీళ్లు విడుచుచు నీ కృప జ్ఞాపకం చేసుకో, అంతే. జ్ఞాపకం చేసుకో. ఆ ప్రార్థన చేసిన ఇన్స్టంటేనియస్లీ, not immediate, instantaneously Lord answered to the prayer of Hezekiah and again sent the prophet Isaiah immediately again to Hezekiah, the great king of 12 tribes of Israel.
మళ్ళా పంపించేసేసేసినాడు. దేవుడు పంపించినాడు. దేవుని కార్యాలు ఆశ్చర్యకరం. నడిమిషాలలో పడి వెళ్తుంటే యెహోవా వాక్కు వెంటనే మళ్ళీ యెషయా తిరిగి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి ప్రభువా? అయిపోయింది కదా అంటే వెళ్ళు అంతే. విధేయత, వెళ్ళు, విధేయత అంతే, ఇంకా వేరే రెండోది. వెళ్ళు. ఎందుకు ప్రభువా? ఇప్పుడే నేను మాట్లాడి వచ్చినా, ఆయన ఎట్లున్నాడో, ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, వెళ్ళు అంతే. మళ్ళా తిరిగి వస్తున్నాడు. మరి ఎంత టైం పట్టిందో, 3 నిమిషాలు పట్టిందో, 5 నిమిషాలు పట్టిందో తెలియదు ప్రియులరా. ఇప్పుడు యెషయా తిరిగి వస్తానే యెహోవా వాక్కు యెషయాతో మాట్లాడుతున్నాడు. టైం ఏంది, ముగించుకుందాం. యెహోవా వాక్కు యెషయా ద్వారా హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసినా. ఎప్పుడు చూసినా? ఎప్పుడునైనా యెషయానే చూడలే, కానీ దేవుడు చూశాడు. దేవాలయం వైపు తిరిగినప్పుడే చూశాడు, ముఖము తిప్పుకున్నప్పుడు చూశాడు, నోరారా హృదయమారా తన ఇంటర్నల్ ప్రాబ్లం దేవునికి చెప్పుకున్నప్పుడు, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పుకున్నప్పుడే దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు ప్రియులారా. వెంటనే యెషయా వచ్చి అంటున్నాడు కదా, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసినా. అనగా యెషయా చూసినాడని చెప్పలే, యెహోవా వాక్కు, దేవుని స్వరం మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీకు 15 సంవత్సరాలు మళ్ళా ఆయుష్ను నేను ఇస్తా ఉన్నా. నీ ఇల్లు చక్కబెట్టుకునేదానికి, నీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించుకొని నీవు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేదానికి 15 సంవత్సరాలు నేనే నీకు ఆయుష్ ఇస్తున్నా. ఈ క్యాన్సర్ నిన్నేమి చేయలేదు, ఈ రోగాలు నిన్నేమి చేయలేవు, ఈ సమస్యలు నిన్నేమి చేయలేవు, ఎవరూ నిన్నేమి చేయలేరు. ఏ సమస్య నిన్నేమి, ఎందుకనగా నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నా, ఎవరు నిన్ను టచ్ చేయడానికి లేనే. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం బ్రదర్. మరొక్కసారి నాయనా, దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. ఒక్క మాట చెప్పేసేసి మనం ముందుకు ముగించుకుందాం. 5 minutes జరిగిన విషయమేనా. ఇది అయిన తర్వాత ఆనందం పట్టలేక తర్వాత కొన్ని జరిగాయి, వాటిని గురించి టైం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి 20వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం చదవండి ప్రియులారా. చెప్పిన విషయాలన్నీ ఉంటాయి. దేవుడు కొన్ని కార్యాలు చేసినాడు. యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని వచ్చినాడు, పెట్టేసినాడు. అది రోగం బాగైనట్టుగా ఆ కురుపు లోపల ఉండేటువంటి అంతా వెళ్ళిపోయింది. బాగా స్వస్థత పొందినాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్న తర్వాత అప్పుడు దేన్ని గుర్తు చేసుకున్నట్టే, దేవాలయాన్ని గుర్తు చేసుకున్నాడు నాయన. అందుకే ఈరోజు మనము ఉత్తర ప్రత్యుత్తరాల భాగంలో 122వ కీర్తన చదువుకున్నాం. 122వ కీర్తన దావీదు గారు వీళ్ళు రాసినటువంటి ఆ కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు ఏమైందంట ప్రియులారా, నేను ఎంతో సంతోషించింది. ఉత్తర ప్రత్యుత్తర భాగాల్లో మనం ఎందుకు చదువుకున్నామంటే, కీర్తనలో 15 యాత్రా కీర్తనలు ఉన్నాయి. వినండి బాగా, కొంతమందికి తెలుసు, దయచేసి తెలియనటువంటి వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. యాత్రా కీర్తనలు బైబిల్లో 15 ఉన్నాయి. అవి అన్నీ ఒక పరంపరలోనే ఉన్నాయి, అక్కడొకటి అక్కడొకటి లేవు ప్రియులారా. అవి కీర్తనలు 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు 15 కంటిన్యూ. వాటిని జర్నీ శామ్స్ అంటారు, యాత్రా కీర్తనలు అంటారు. సో 15 కంటిన్యూగా, 119 పెద్ద కీర్తన, అది అయిపోతానే 120 యాత్రా కీర్తనతో మొదలై 134తో ముగించబడుతుంది. ఈ కీర్తనలు వాళ్ళ పితరులైనటువంటి దావీదు గారు, సొలొమోను గారు ఆ యాత్రా కీర్తనలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయడం జరిగింది. మనము 127వ కీర్తన కూడా ఎక్కువ మనం చదువుతూ ఉంటాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని చెప్పేసి మనం మంచిగా
అక్కడ 127 128కి వచ్చినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఈ మాటలన్నీ మనం ఎక్కువగా అనేక శుభకార్యాల్లో సందర్భాల్లో చదువుతూ ఉంటాం. ఈ 127వ కీర్తన మనము తెలియక గబక్కిన ఏంటంటే చదవమని అన్నప్పుడు చాలా చోట్ల మన ఎస్ఐయు సంఘం వాక్యం విన్నటువంటి మన వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా చదువుతారు, ఏ ఇబ్బంది లేదు, కరెక్ట్గా చదివేస్తారు. 127 దగ్గరికి వచ్చే లోపల ఇది సొలొమోను కీర్తన అంటారు. ఏమని పిలుస్తారు దాన్ని? పొరపాటున కూడా దావీదు కీర్తన అనరు. తెలియనిటువంటి వాళ్ళు అంటే దావీదు రాసిన కీర్తన 127 అని గబక్కిన అనేస్తారు. అది దావీదు రాసిన కీర్తన కాదు సుమా, అక్కడ సొలొమోనుది యాత్రా కీర్తన క్లియర్గా ఉంటుంది. ఓకే, ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే ఇలాంటి అద్భుతమైన యాత్రా కీర్తనలు, జీవితము ఒక యాత్ర, ఈ యాత్రా జీవితములో మనం కొనసాగుతుంటున్నప్పుడు ప్రభువుకు ఏ విధంగా ఇష్టంగా జీవించాలి, ప్రభు సన్నిధి దేవాలయాన్ని, దేవుని సన్నిధిని ఎలా మనము ప్రేమించాలి, ఘనపరచాలి, గౌరవించాలి, భయభక్తులతో దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో ఈ యాత్రా కీర్తనలలో 15 యాత్రా కీర్తనలో వ్రాయబడ్డాయి. హిజ్కియా ఎప్పుడైతే తాను 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తానే 15 సంవత్సరాలు ఇప్పుడు తన ఫ్యామిలీని తీసుకున్నాడు, తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన వాళ్ళనందరినీ కూడా తీసుకొని ప్రతి సంవత్సరం అలాగూ యెరూషలేము ఆ దేవాలయంపైకి ఈ 15 యాత్రా కీర్తనలు యాత్రలో బస చేసి 15 యాత్రా కీర్తనలు పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరుస్తూ ప్రతి కీర్తన 120 నుంచి 134 కీర్తనలు ఆ దేవుని మందిరంలోనికి, దేవాలయంలోనికి వెళ్తాడు. ఎలా వెళ్తాడు? ఒక్కడు కాదు సుమా, కుటుంబముతో కలిసి వెళ్తాడు. తిరిగి తన రాజ్యంలో తన అధిపతులు వాళ్ళను కూడా కలుపుకొని దేవుని మందిరానికి, అప్పుడు రాయబడిన కీర్తనలే 122, అవన్నీ కూడా రాసిన ఆ కీర్తనలను ఆయన తన జీవితంలో అమల్లోనికి తెచ్చినాడు. హిజ్కియా గారు అమల్లోనికి తెచ్చుకున్నాడు. పిల్లరా, 15 సంవత్సరాలు 15 యాత్రా కీర్తనలు తన కుటుంబంతో కలిసి చేసినాడు. ఇది హిజ్కియా గారి జీవితం. ఇంతవరకు అంతా బాగానే ఉంది. టైం అయింది, ముగించుకుందాం. ఇంటర్నల్ ప్రాబ్లమే మనకి ఇంతసేపు పట్టింది మనకి ఎక్స్ప్లెనేషన్. సరే, ఇంకా ఎక్స్టర్నల్లోనికి 5 నిమిషాల్లో ముగించుకుందాం. ప్రభు చిత్తం అయితే రాబోయే దినాల్లోనే రెండవ ప్యాసేజ్ ఉంది. ఇది ప్రాబ్లమ్ ఆఫ్ వెల్త్. ఇది బాగా ఐశ్వర్యం వచ్చింది, డబ్బు వచ్చింది, ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, పిల్లలు ఓకే, గుడ్, సమస్య తొలగిపోయింది, గుడ్, స్వస్థత వచ్చింది, గుడ్, హ్యాపీ, గుడ్. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చినాడు. ఇంకా ఏది తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పులు కూడా వచ్చేదానికి లేదు. వాటికి కూడా భయమే రావాలంటే. ఎందుకనగా ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చిన ఆరోగ్యం. కాబట్టి చాలా సంతోషంగా 15 సంవత్సరాలు హ్యాపీగా ఉంటున్నాడు. ఆ ఆనందంలో కొన్ని జరుగుతాయి. ఇదే వచ్చిన సమస్య. మానవులం కదా, మానవులమైన మనం కొన్ని బలహీనతలు వస్తాయి. ఆనందం ఎక్కువైనా కొన్ని తప్పులు చేస్తాం, ఒత్తిడి ఎక్కువైనా తప్పులు చేస్తాం, ఇంకొకటి బాధ ఎక్కువైనా తప్పులు చేస్తాం. ఏది ఎక్కువైనా మనం చేసేది అంటే తప్పుడు పని చేసి, తప్పుడు మాటలు మాట్లాడి, తప్పుడు పని చేసి మళ్ళా దేవుని దగ్గర మళ్ళీ మనం పశ్చాత్తాపపడేటువంటి పరిస్థితి తెచ్చుకుంటాం. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఇంటికెళ్ళి చదవండి. 4వ అధ్యాయం అంతా చదవండి ప్రియులరా. మనం కొన్నే చదువుకుందాం, ఒక వచనమే చదువుకున్నాం. నేను చెప్పిన ఈ విషయాలన్నీ అక్కడ ఆ మాటల్లో కనిపిస్తాయి. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఇది గుర్తుపెట్టుకోండి. గాడ్ ఆల్వేస్ వాంట్స్ అవర్ అవైలబిలిటీ టు గాడ్. అది ఆయన కోరుకునేది. మనం కూడా అది చేసుకోవాలి. లోకంతో కాదు మన స్నేహం, మన అవైలబిలిటీస్ లోకంతో కాదు. 24 గంటల్లో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రియులరా. 24 గంటల్లో ప్రభుకి ఎంత సమయం ఇస్తున్నాం? మన కాలేజీ టైం ఎంత, మన స్కూల్ టైం ఎంత, మన ఆఫీస్ టైం ఎంత, మన బ్యాంక్ టైం ఎంత? ఇవన్నీ ఏమీ లేనటువంటి వాళ్ళు, ఏమీ లేకపోయినా 24 గంటల్లో ఎవరెవరము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎంత సమయం దేవుడిచ్చిన విలువైన ఈ జీవిత కాలంలో ఎక్కడ మనం ఆ 24 గంటల అట్లీస్ట్ దశమ సమయం
2 గంటల 40 నిమిషాలు 24 గంటల్లో దేవునికి మనం ఇచ్చినటువంటి దాఖలాలు, రుజువులు ఏమైనా మన బ్రతుకులో, మన అనుభవాల్లో ఉన్నాయా? 2 గంటల 40 నిమిషాలు. దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి, దశమ సమయం కంటే ఎక్కువ ఇవ్వాలి దేవుని. అంటే అట్లీస్ట్ 3 గంటలైనా ప్రభువుతో మనం ఒక దినానికి గడపాలి. పర్సనల్గా, కుటుంబంగా, కుటుంబంగా. ఏ వ్యక్తి, ఎంతమంది మనలో ఈ అనుభవాలు కలిగి ఉన్నాం? ఎన్ని కుటుంబాలు మనం ఈ అనుభవాలు కలిగి ఉన్నాం? ఒక వ్యక్తిని బట్టి ఏ కుటుంబం కదా, కుటుంబాన్ని బట్టి ఏ ఒక సమాజము కదా, సమాజాన్ని బట్టి ఒక వ్యవస్థ, ఒక జాతి, ఒక దేశం కదా ప్రియులారా. బాగుపడాలి, ఆత్మీయంగా వికాసం పొందాలి, ఆత్మీయ చైతన్యం, ఉజ్జీవం రావాలి, దేవుని నామానికి మహిమ కలగాలంటే ఇంటర్నల్గా ఇక్కడ మనము కరెక్ట్ చేయబడాలి. అందుకే మనవి చేస్తున్న హిజ్కియా పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేసినారంటే, పొరపాటు అది అన్నోయింగ్లీ. ఆయన అసలు అట్లా అని పాపం తన లైఫ్లో ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఏం జరిగింది? ఉన్నట్టుండి ఒక మంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు కుట్రతో వచ్చినారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్టు వచ్చినారు? లోపల దురుద్దేశంతో వచ్చినారు, కుట్రతో వచ్చినారు. సెకండ్ ప్యాసేజ్ చదవండి, ఎక్స్టర్నల్ ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. ఏం జరిగిందంటే క్లుప్తంగా తెలియదు. బబులోను రాజు పంపించినాడు. బబులోను రాజు తన దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ వాళ్ళు ఉంటారు, స్పైస్ అనగా సిఐడి ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళను ఏమీ తెలియని వాళ్ళుగా, చాలా ఫ్రెండ్లీగా, మంచిగా ఉండేటువంటి వాళ్ళగా అలా పంపించినాడు. వాళ్ళు వచ్చినారు. వచ్చి రాజుగారిని కలిసి బాగా మంచిగా ప్రైజ్ లాట్ చెప్పినారు. ఓకే, అంతా అయిపోయింది. అయిన తర్వాత ఏంటనంటే, మేము మిమ్మల్ని దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చినాడని తెలిసింది. మళ్ళా 15 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా, హ్యాపీగా, మంచి రాజ్య పరిపాలన అంతా కూడా ఉందని తెలిసింది. మాకు కూడా సంతోషమైంది. ఒకసారి మీ ఇండ్లు చూడాలనుకుంటున్నాం, మీ రాజ్యంలో ఉన్న విశేషాలు మేము చూడాలనుకుంటున్నామంటే, అట్లనా మా ఇల్లు చూడాలనుకున్నారా? రండి. వాళ్ళని ఏం చేసినాడు? ఇండ్లు చూడాలంటేనే ఇండ్లు చక్కబెట్టుకున్నాడు. ఇండ్లు చక్కబెట్టుకొని ఇంట్లోకి, ఇప్పుడు ఇది బాగా వినాలి పిల్లరా, చాలా జాగ్రత్తగా మాటలు వినాలి. వాళ్ళు వచ్చినారు. వచ్చి మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము, మీది ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ఏం మాటలు మాట్లాడినారో, ఆ మాట్లాడేటప్పటికి ఈయన అదే కదా, అప్పటికి బాగా చాలా హ్యాపీగా ఉన్నాడు, ఉప్పొంగి బాగా ఉన్నాడు. ఉన్నటువంటి సందర్భంలో రండి, మా ఇంట్లో రండి, లోపలికి వచ్చి చూడండి. లోపల ఇంటిలో ప్రతి గదిని చూపించినాడు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటి లోపలి గదుల్లోనికి వస్తారే ప్రియ సహోదరులారా, తండ్రులారా, తల్లులారా, పెద్దలారా, మనవి చేస్తున్నా, కొంతమందితో జాగ్రత్త. ఆల్ ఆఫ్ సడన్ మనకున్న పరిచయాలను బట్టి ఇంకొకటి వాకిల్ దగ్గర నుంచి మాట్లాడాలి వెళ్ళాల్సిన వాళ్ళు మెల్లిగా డోర్ దాటుకొని వచ్చి హాల్లో కూర్చుంటాం. హాల్ దాటి లోపల మెయిన్లోకి వస్తారు. మెయిన్ దాటి కొంతమంది ఇంకా సిస్టర్తో పరిచయాలు, ఇంట్లో పిల్లలతో పరిచయాలు పెట్టుకొని బెడ్రూమ్లోకి వస్తారు. బెడ్రూములు దాటి కిచెన్ రూమ్లలోకి వస్తారు. వచ్చి మంచిగా ఉంటే, మామూలుగా ఉంటే పర్వాలే, అది మన రక్త సంబంధం, మన బంధుత్వాలు, దాన్ని మనం ఓకే, దాన్ని ఎవరము మనం కాదనకూడదు, అటువంటివి చేసుకోండి. కానీ ఇప్పుడు హిజ్కియా చేశాడే పొరపాటు, అన్నోయింగ్లీ, పాపం ఆయనకు అస్సలు తెలియదు ఇట్లా జరుగుతుంది ఇట్లా అని చెప్పేసి తాను పిలిచి లోపల చూపించినాడే. ఆ చూపించిన తరువాత ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు అన్నీ చూసుకొని అంతా చేసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు వచ్చిన విషయం వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోయింది, కనుక్కొని వాళ్ళైతే హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈయన కూడా హ్యాపీగానే ఉన్నాడు. చూసినారా అందరూ వాళ్ళు వచ్చినారు, ఎంత పొగిడిపోయినారో మమ్మల్ని గురించి, అంత బాగా మంచిగా ఉందని వీళ్ళను. ఇదే సమయాన యెహోవా వాక్కు యెషయా ప్రవక్తతో మళ్ళీ హిజ్కియా దగ్గరికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియాతో హిజ్కియా, ఎవరు వచ్చినారు నీ దగ్గరికి? ప్రభువా, దూరదేశం బబులోను దేశం నుంచి వచ్చినారు. వినండి, నేను బబులోను దేశం నుంచి వచ్చారు. వాళ్ళు ఎవరో నీకు తెలుసా? నాకెవరో పెద్దగా తెలియదు. ఎప్పుడన్నా చూసావా? చూడలే. ఎందుకు వచ్చినారు? వాళ్ళు వచ్చినారు, చూస్తామన్నారు. ప్రభువా, ఇండ్లు చూస్తాము, నీ రాజ్యము వాటిని చూస్తామంటే, మరి చూపించినావా? చూపించిన ప్రభువా, చూస్తామంటే ఏం చేసినా? ఏమేమి చూపించినావు? అన్నీ చూపించినా. నా కిచెన్ రూమ్తో సహా ఏం చేసినా? నేను
కిచెన్ గదితో సహా చూపించిన, ఆయుధ సామాగ్రి పెట్టుకునేటువంటి ఆ వాటితో సహా, నా డిఫెన్స్ రక్షణ శాఖతో సహా అన్నీ చూపించినావా? వినుంగ ఇప్పుడు చూపించినావు కదా, ఇంక రెండో మాట మాట్లాడలే. యెహోవా వాక్కు రెండో మాట ఇనో, నువ్వు చాలా పొరపాటు చేశావు, నువ్వు పాపం చేశావని నేను అనను. పాపం వేరు, పొరపాటు వేరు. తెలిసి చేస్తే పాపం. సిగరెట్ తాగుదురా బాబు, సిగరెట్ తాగితే పాడైపోతావు, అదా దాంట్లోనే దాని మీద ఉంటుంది ఆ టొబాకో. కొందరు పాన్ పరాకులు వేసుకుంటా అంటారు, ఆ నోట్ దానిపైన రాసి ఉంటారు టొబాకో కాజెస్ క్యాన్సర్ అని. పైన వేసుకుంటారు కానీ ఇది అవుతుంటారు. ఆ సిగరెట్ దానిపైన కూడా ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అయినా ఉంటారు. వీళ్ళు పాపం చేసే వాళ్ళంటే వీళ్ళు అంటే ఏంటి, పాడైపోతుంది. తాగితే పాడైపోతుంది, ఆత్మీయ జీవితం పాడైపోతుంది, వ్యక్తిగత జీవితాలు ఆరోగ్య విషయాలు తెలుసు అయినా తాగుతారు. స్మోకింగ్ అయినా తాగుతారు, పాన్ పరాకులు అయినా ఒక్కాకు ఎర్రగా వేసేసి దాన్ని మింగి ఆ లోపల సున్నమంతా తెచ్చుకొని లేని కడుపులో జబ్బులని అవి తెలిసి మనమే వాటిని పాపం అంటారు. తెలియక చేసేటువంటివి పొరపాట్లు. ఇప్పుడు నువ్వు అన్నోయింగ్లీ నువ్వు పొరపాటు చేస్తున్నావు, అయితే జరిగే విషయం ఏంటంటే నీ టైంలో లేదులే, నీకు 15 సంవత్సరాలు నేను ఇచ్చిన కాబట్టి ఇంక నేను నీ టైం దాటుతానే వస్తారు. ఇంకా నీ టైం దాటుతానే ఏం జరుగుతుంది అంటే వినండి ప్రియులారా, ముగించుకున్నాం. బబులోను నుంచి వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు కుట్రతో వచ్చినారు, వాళ్ళు వేరే ఒక ఉద్దేశంతో వచ్చినారు, వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు జరిపించుకొని పోయినారు. వాళ్ళు వస్తారు తొందరలో వచ్చి నీ రాజ్యములో దేవాలయము, నీ రాజ్యములో నీ యొక్క కోట గోడలు, నీ సింహాసనం మొత్తం ఏమీ లేకుండా మొత్తం సమూలంగా వాళ్ళు ఏం చేస్తారంటే నాశనం చేసేస్తారు. నీ వాళ్ళందరినీ చెరబట్టుకొని పోతారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వినండి, క్రీస్తు పూర్వం 612లో దీనికి బీజం వేయబడి ఈ విధమైనటువంటి విషయాలు వస్తే, క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం మీరు నెట్లో కొట్టి చూసుకోండి పిల్లల. 605లో నెబుకద్నెజర్ వచ్చి ఈ రాజ్యంపైకి, ఇజ్రాయేలు యూదా రాజ్యం పైన దండెత్తి దానియేలు, షడ్రక్, మేషాక్, అబేద్నెగో అనేటువంటి అలాంటి వారందరినీ, యవనస్తులందరినీ చెరబట్టుకొని తీసుకొని పోయినాడు. కొంతవరకు డ్యామేజ్ చేసిపోయినాడు, పూర్తి డ్యామేజ్ చేయలే, కొంతవరకు డ్యామేజ్ యెరూషలేమును పట్టణాన్ని కొంత డ్యామేజ్ చేసిపోయినాడు. బుద్ధి రాలే సమస్య. అంటే హిజ్కియా లేడు, హిజ్కియా మరణం అయిపోయింది. ఇంకా అయిన తర్వాత జరిగినటువంటి విషయాల్లో నెక్స్ట్ ఏంటంటే 605 క్రీస్తు పూర్వం 598 మళ్ళీ ఆయనే పంపించినాడు దేవుడు. 605 నుంచి 598, 8 ఏండ్లకు అప్పుడన్నా బుద్ధి వచ్చింది, అలా రాలే. ఈసారి మళ్ళా వచ్చి యెరూషలేమును చాలా వరకు బాగా డ్యామేజ్ చేసి, ఆ పట్టణాన్ని, దేవాలయాన్ని చాలా వరకు అలా డిస్టర్బ్ చేసి డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంటే, యెహెజ్కేలు ప్రవక్త, గొప్ప ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్తను చెరపట్టుకొని బబులోనుకు తీసుకొని పోయినాడు. అప్పుడన్నా బాగుపడినారు, అప్పటికీ బాగుపడలే, ఇంకా ఏంటేంటో పెట్టుకొని ఉన్నారు. ఇంకా కాదు, వీళ్ళు బబులోను చెరకు వెళ్ళి తీరాల్సిందే, వీళ్ళకి ఇది తప్పదని చెప్పేసని భావించినటువంటి దేవుడు 586 క్రీస్తు పూర్వం 586, ఇది థర్డ్ అటెంప్ట్. నెబుకద్నెజరే వచ్చినాడు. అప్పుడు మొత్తం ప్రాకారాలన్నీ పడగొట్టినాడు, దేవాలయపు ప్రాకారాలు అన్నీ పడగొట్టేసి ఆ సమయంలో అనేక మంది ఇజ్రాయేలీలను చెరబట్టుకొని, యూదులను చెరబట్టుకొని బబులోను చెరలోనికి తీసుకొని పోయినాడు. ఆ సమయంలో ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త ఆ బాధ, దుఃఖం చూడలేక, వాళ్ళ చేతిలో నేను పడితే నన్ను కూడా అరెస్ట్ చేసి నన్ను తీసుకెళ్తారని భావించినటువంటి ఇర్మియా ప్రవక్త ఆయన తప్పించుకొని ఐగుప్తు దేశానికి పారిపోతాడు. రాత్రికి రాత్రి ఐగుప్తుకు పారిపోతాడు. అక్కడ నుంచే ఇర్మియా గ్రంథాన్ని రాస్తాడు. విలాప వాక్యాలు అనేటువంటి గ్రంథం ఇర్మియా గారు అక్కడ నుంచి రాశారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే లోక స్నేహం. కళ్ళు మూసుకుందాం పిల్లలు, దయచేసి కళ్ళు మూసుకుందాం.
ఈ లోక స్నేహం దేవునికి వైరం. మనము తెలిసి చేసినా తెలియక, హిజ్కియా తెలియక చేశాడు, అన్నోయింగ్లీ. అందుకే క్షమించబడ్డాడు, తానైతే స్పేర్ చేయబడ్డాడు, తానైతే ప్రత్యేకించబడ్డాడు. దేవుని ఉగ్రతకు లోను కాలేదు. తరువాత తరం లోనైంది. తరువాత ప్రజలు చాలా నష్టపోయారు. తెలిసి చేస్తే పాపం, ఆ పాపానికి వచ్చే శిక్ష అది చాలా భయంకరంగా ఉంటుంది. ప్రియులరా, ఈ సమయాన మనవి చేస్తున్నాం, ప్రభువుకు మనం సమీపంగా ఉందాం. ప్రభు రాకడ సమీపమవుతున్నది. ఆయన రాజ్యము సమీపమవుతున్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది, ఈ మాటలు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాలమున మనతో మాట్లాడుతూ మన జీవితాలను మార్చుకుందాం. హిజ్కియా వలె ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ప్రార్థన ద్వారా జయించాడు. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రార్థన చేయలేకపోయాడు. సొంత నిర్ణయం తీసుకున్నాడు, సొంత ఆలోచనతో ముందుకెళ్ళాడు, తన ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. ప్రియులరా, మనము మన కుటుంబాలు జాగ్రత్త. దేవుడు మనకిచ్చిన సమస్తములో మనము ప్రభుతో స్నేహం చేద్దాం, ఆయనకు అవైలబుల్గా ఉందాం. గాడ్ టర్న్స్ అవర్ అవైలబిలిటీ ఇంటూ అవర్ ఎబిలిటీ. లోక స్నేహం దేవునితో వైరం, దుష్ట సాంగత్యం మంచితనాన్ని కూడా చెరిపివేస్తుంది. జాగ్రత్త పడదాం. పరిశుద్ధత కలిగి, ప్రేమ కలిగి ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ పిల్లలు మీరిచ్చిన సమయంలో కొంతవరకు నీ మాటలు విన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభువా. మీరేం మాట్లాడండి, మీరే ఉపదేశకుడు గనుక ఉపదేశించి నీ పిల్లలను ధైర్యపరిచి, ఉన్నత ఉపదేశములో నీ పిల్లలు ఆత్మపూర్ణులై బలవంతులై శత్రువైన సాతాను నుదుట కొట్టగలిగే నైనా జయించిన అనుభవంలోనికి నీ పిల్లలను నడిపించు. ఆశీర్వాదం. హిజ్కియా అనుభవాలు మాకు మా ముందర మీరు ఉంచినందుకు వందనాలు. మేము జాగ్రత్త కలిగి ప్రతి స్టెప్, ప్రతి ఆలోచన, ప్రతి మాట జాగ్రత్త కలిగి ఉండుటకు హిజ్కియా అనుభవాలు మా ముందుంచినందుకై నీకు స్తుతి స్తోత్రాలయ్యా. రాబో కాలంలో మేమందరము ప్రేమ కలిగి, ఐక్యత కలిగి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడుటకు సహాయం చేయమని, యేసయ్య సంఘాన్ని అట్టి ఆత్మీయ అంతస్తుల్లో ఆశీర్వదించమని యేసు నామమందే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్. ప్రార్థించుదాము. మహోన్నతుడవైన మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు గొప్ప దేవా, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనములు ప్రభు. తండ్రి, మీరు నాటిన దీపస్తంభం యేసయ్య సంఘం, ప్రార్థన ద్వారా, నీ వాక్యం ద్వారా ఇంతవరకు కట్టబడుతూ వచ్చిన నీ సంఘం రాబో కాలంలో మరింత దేదీప్యమానమై, ప్రకాశమానమై, వధువు సంఘమై, పెళ్లి కుమార్తెగా సిద్ధపడి తండ్రి నిన్ను కలుసుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. యేసయ్య సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను పేరు పేరున కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి ప్రభు. ఈ వార పరిచర్యలన్నింటిలో మీరే కృపదాయి చేయండి. ఇదిగో నీ పిల్లలు వారి గృహాలకు వెళ్తున్నారు. నీ సమాధాన దీవెనలతో వారిని నింపి పంపుమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘ పరిచర్యలన్నిటినీ మీరే నీరు కట్టి ఫలింపచేసి సంఘ సరిహద్దులన్నిటినీ విశాలపరచుమని, అందరికీ నెమ్మదిని, ఆయురారోగ్యాలను, సంతోష సమాధానాలను అనుగ్రహించి మీరే మహిమ పొందుమని, నీ మహిమలో అందరినీ ఆశీర్వదించమని, ప్రేమామయుడు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, రక్షణ, ఆశీర్వాదాలు ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలు భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబములు, మన ఎస్ఐయు సంఘ పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకుని అందరూ